నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 17th ఎపిసోడ్ ద్రోణాచార్య. భరద్వాజ అనే బ్రాహ్మణుడికి ద్రోణుడు పుత్రుడిగా జన్మిస్తాడు. ద్రోణుడికి ధనుర్వేదంలో ఆసక్తి కలిగి ఉండడం వల్ల ఆ విద్యను పూర్తిగా నేర్చుకుంటాడు. పాంచాలరాజు ద్రుపదుడు, ద్రోణుడు ఒకే ఆశ్రమంలో విద్యను అభ్యసించేవారు. వారిద్దరూ బాగా స్నేహితులు అయ్యారు. ద్రుపదుడు చిన్న వయసులో ద్రోణుడికి అర్ధరాజ్యం ఇస్తాననేవాడు. ద్రోణుడు వివాహం అయ్యింది. ద్రోణుడికి అశ్వత్థామ జన్మిస్తాడు. ద్రోణుడికి తన పుత్రుని పట్ల ఎంతో ప్రేమ ఉండేది. ద్రోణుడికి తన పుత్రుని కోసం డబ్బు సంపాదించాలి అనే కోరిక కలిగింది. అప్పుడే పరశురాముడు తన దగ్గర ఉన్న సంపద అంతా దానంగా ఇస్తున్నాడు అని తెలుస్తుంది. ద్రోణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళేసరికి తన దగ్గర ఉన్న ధనం అంతా దానంగా ఇచ్చేస్తాడు పరశురాముడు. ద్రోణుడు బాగా విచారిస్తాడు. సాక్షాత్తు విష్ణు అవతారమైన పరశురాముడు తన దగ్గర మిగిలిన శస్త్ర విద్యను ద్రోణుడికి దానంగా ఇస్తాడు. ఇదివరకే ద్రోణుడు ధనుర్విద్యను బాగా నేర్చుకుంటాడు కాబట్టి పరశురాముడు నేర్పించిన విద్యతో మహాపరాక్రమశాలి అవుతాడు. ద్రోణుడు హస్తినాపురంలో కృపాచార్య ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి వెళ్తాడు. కురు రాకుమారులు అయిన కౌరవులు, పాండవులు లో ఒకరి ఉంగరం అనుకోకుండా బావిలో పడుతుంది. ద్రోణుడు తన ధనుర్విద్యను ప్రదర్శించి ఆ ఉంగరాన్ని బయటకు తీస్తాడు. భీష్ముడు అప్పటికే కౌరవులకి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనలో ఉంటాడు. ద్రోణుడి విషయం తెలిసిన వెంటనే భీష్ముడు ద్రోణుణ్ణి కౌరవులకి, పాండవులకి గురువుగా నియమిస్తాడు.